వెల్కమ్ బ్యాక్ అందరికీ. మనం ఈ వీడియోలో హెచ్టిఎంఎల్లో ఇమేజెస్ని ఎలా యాడ్ చేసుకోవాలి మొబైల్లో అనేది చూసుకుందాం. మనం నార్మల్గా VS కోడ్లో ఎలా అయినా యాడ్ చేసుకుంటాం, అది ఈజీనే. కానీ కోడ్ పెన్లో ఇమేజెస్ యాడ్ చేయడం కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఆ ప్రాసెస్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ ప్రాసెస్ ఏంటో మనం చూద్దాం. బట్ ల్యాప్టాప్లో చేస్తే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి నేను కూడా ఈ ప్రాసెస్ మొత్తం మొబైల్లోనే చేసి చూపిస్తాను అనమాట. స్టార్ట్ చేసే ముందు మీరు ఒకవేళ హెచ్టిఎంఎల్ నేర్చుకోవాలి అనుకుంటే మన హెచ్టిఎంఎల్ ట్యుటోరియల్ ఉంది, దాన్ని మీరు ఒకసారి చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని చూడండి. ఒక ట్యాగ్ కూడా మిస్ చేయకుండా చేసామన్నమాట. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మీ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక అందులో కోడ్ పెన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మీకు వచ్చిన ఫస్ట్ లింక్ని ఓపెన్ చేయండి. చేసి లాగిన్ అవ్వండి. మీరు ఏ ఫైల్ ఆర్ ఏ పెన్లో అయితే ఇమేజ్ని యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఓపెన్ చేయండి. నేను మీకు జస్ట్ చూపించడానికి కాబట్టి నేను కొత్త పెన్ని తీసుకుంటాను. సో ఇప్పుడు ఇందులో ఏం లేదు, మనం ఇంకొక న్యూ ట్యాబ్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి అందులో IMGPV అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇందులో ఫస్ట్ లింక్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. చేశాక స్టార్ట్ అప్లోడింగ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇందులో మీరు ఏ ఫోటో అయితే పెట్టాలి అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఇలా తీసుకున్నాను. సో మీరు ఒకవేళ ఈ ఇమేజ్ని ఆటోమేటిక్గా ఎన్ని డేస్లో ఆర్ ఎన్ని హార్స్లో డిలీట్ చేయాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అప్లోడ్ క్లిక్ చేయండి. చేశాక మీకు ఇక్కడ వ్యూవర్ లింక్స్ అని ఉంది కదా, సో దీంట్లో HTML ఫుల్ లింక్డ్ అని క్లిక్ చేయండి. చేశాక మనకి యాంకర్ ట్యాగ్ ఇంకా ఇమేజ్ ట్యాగ్ కనిపిస్తుంది కదా, సో అందులో మీరు ఇమేజ్ ట్యాగ్ని కాపీ చేసుకోవాలి. సో ఓన్లీ ఇమేజ్ ట్యాగ్ వరకు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు మీ కోడ్ పెన్లోకి వచ్చేయండి. వచ్చాక దీన్ని పేస్ట్ చేయండి. దట్స్ ఇట్. ఇంకా మనకి ఇమేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. దీని సైజ్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ విడ్త్ ఈక్వల్స్ టు 200 అని ప్రస్తుతానికి నేను ఇలా తీసుకున్నా. ఇక్కడ డబుల్ కోట్స్ మర్చిపోకండి, ఎందుకంటే ఇది ఇందులో ఎర్రర్ చూపించదు. బట్ మీరు అలా మిస్ అవ్వడం వల్ల పెద్దగా ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో సింటాక్స్ కరెక్ట్గా పెట్టుకోండి, కొటేషన్స్ కూడా కరెక్ట్గా పెట్టండి. సో ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇమేజెస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు HTML నేర్చుకోవాలనుకుంటే మనం ట్యుటోరియల్ కూడా చేసాం దాని మీద. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి మొత్తం చూడండి. ఎవ్రీ టాపిక్ కవర్ చేసి ఉంది అందులో. సో ఈ విధంగా మనం ఇమేజెస్ని యాడ్ చేసుకోవచ్చు. మీకు HTML ట్యుటోరియల్స్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి.